ఇచ్చింది. కరెక్ట్, బానే ఉంది. అవును. చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు ఆ అరెస్టుకి ఆయన రిమాండ్కి పంపించిన జడ్జిని దారుణాతి దారుణ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు జడ్జిని తీవ్రంగా దుర్భాషలాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్నాన్ని అయితే దారుణాతి దారుణంగా బూతులు తిట్టారు. మరి అప్పుడు వ్యవస్థ ఎందుకు జోక్యం చేసుకోలేదు? అప్పుడు అదే వ్యవస్థ, అప్పుడు జగనే సీఎం, అప్పుడు జడ్జిలనే తిట్టింది. ఒక విషయంలో జడ్జిల్ని తిట్టినప్పుడు కేసులైన, ఒక విషయంలో జడ్జిల్ని తిట్టినప్పుడు ఫస్ట్ సారిది జగన్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని సిబిఐకి కూడా పెట్టారు. అదే జగన్ టైం రెండోసారిది పెట్టలా. నేను అంటోంది అది. అసలు న్యాయ వ్యవస్థ ఇనిషియేటివ్ తీసుకోలేదు అక్కడ. ఏంటంటే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఒకటి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కనుక లేకపోతే ఇవాళ ఈ బూతులు ఆగవు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి లంకొడకలు ముంకొడకలు మాట్లాడుతున్న రోజులు, సంస్కారం చచ్చిపోయిన రాజకీయం. ఇప్పుడు ఎంత ఎక్కువ బూతు మాట్లాడతాడు అంత గొప్ప నాయకుడు అని మాట్లాడుతున్నటువంటి రోజులు. ఆ మాటలకి తర్వాత ప్రజలు జగన్ వాళ్ళకి తీర్పిస్తారు, చంద్రబాబు వాళ్ళకి తీర్పిస్తారు. ఇప్పుడు చంద్రబాబుకి 23 స్థానాలు ఇచ్చినప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, నా కొడక అంటూ బొండ ఉమాల అంటూ